హలో అండి, సంగీత ఫ్రమ్ సాతాపూర్ ఛానల్ అండి. టుడే మనము మటన్ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొద్ది చింతపండు, హాఫ్ కేజీ మటన్ అండి, కొబ్బరి పొడి. కుక్కర్లో మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి ఫస్ట్. తర్వాత అవి బాగా కలపాలండి. ఆనియన్స్ వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. వేగిన తర్వాత అందులోనే కొద్ది పుదీనా వేస్తే పుదీనా కూడా కొద్దిగా వేగుతుందండి. తర్వాత మటన్ వేయాలండి. మటన్ వేసిన తర్వాత మటన్ వేయాలండి. బాగా కలపాలండి. మటన్ వేసిన తర్వాత కలపాలండి. కలిపిన తర్వాత కొద్దిగా దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత దానిపైన మూత పెట్టాలండి. మూత పెడితే అది ఉడుకుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కారం వేయాలండి. దానికి సరిపడే కారం వేయాలి. కారం వేసిన తర్వాత కూడా కలపాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత తీసిన తర్వాత టమాటాలు 2 టమాటాలు వేయాలండి. టమాటాలు వేసిన తర్వాత కూడా కలపాలండి. కొబ్బరి పొడి వేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా మటన్ కర్రీ కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేయాలండి. చింతపండు రసం వేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుందండి, చిక్కగా ఉంటుంది. కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ పులుపు అవుతుంది. టమాటా వేసాము కదా, దానికి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, మళ్ళీ కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అంతా మిక్స్ అయిపోతుందండి. దాని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రావాలండి. 10 విజిల్స్ వస్తే గుమగుమలాడే మటన్ కర్రీ తయారవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా మనము కొత్తిమీర వేయాలండి. మళ్ళీ తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరు చాలా టేస్టీగా ఉందన్నారండి. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారండి. గుమగుమలాడే మటన్ కర్రీ తయారైపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ. గుమగుమలాడే మటన్ కర్రీ తయారై